రుణమాఫీ అయినా అదే ఊరన్నా ఊళ్ళో పూర్తిగా ఏ ఒక్క ఊర్లోనే అడుగుతున్న కాంగ్రెస్ దమ్ముంటే రాండి భయ ఏ ఊరికి వస్తారో మీ ఊరికి పోదామా మా సిద్దిపేటకు వస్తారా రాండి ఏ ఒక్క ఊర్లోనన్నా రుణమాఫీ అయిందా సగం మందికి కూడా రుణమాఫీ కాలే బీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 19,000 కోట్లు మాత్రమే చేసింది మనం 2 దఫాల్లో 33,000 కోట్లు రైతులకు రుణమాఫీ కింద చెల్లిస్తే వీళ్ళు ఇచ్చింది 19,000 కోట్లు మాత్రమే ఏకకాలంలో చేస్తాం మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు 2 ఏళ్లైనా సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలి అరే దేవుళ్ళని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి ఏడబోతాడ దేవుడి మీద ఒట్టు పెట్టిండు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు మల్లన్న దేవుడి మీద ఒట్టు పెట్టిండు మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు ఎముడాల రాజన్న మీద ఒట్టు పెట్టిండు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పలేదా ఎందుకే మన సిద్దిపేటకు వచ్చి పాత బస్ స్టాండ్ కాడ ఏం చెప్పిండో రోజు 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా సిద్దిపేటలో వచ్చి 1,00,000 మందితో మీటింగ్ పెడతా అన్నాడు 15 ఆగస్టు పోయింది మళ్ళీ 15 ఆగస్టు పోయింది ఏడవాయనే పత్తకలేడు ముఖం ఉందా వచ్చే ముఖం